నందమూరి ఫ్యాన్స్ లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వేరు, మెగా అభిమానుల్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేరు. మెగా కాంపౌండ్ నుంచి అల్లు అర్జున్ ఆర్మీ సెపరేట్ అని చెప్పాలి. ఇలా చూసుకుంటే కీలకమైన అభిమాన సంఘాలన్నీ ఎప్పుడో చీలిపోయాయి. ఇప్పుడు విభజన రేఖ మరింత స్పష్టంగా కనిపిస్తుంది. మొన్నటి వరకు నందమూరి అభిమానులంతా ఒక్కటే. జూనియర్ ఎన్టీఆర్ సినిమా వచ్చినా, బాలకృష్ణ సినిమా వచ్చినా, కళ్యాణ్ రామ్ సినిమా వచ్చినా మూకుముడిగా వీళ్ళ మద్దతు ఉండేది. అయితే ఈ మధ్య ఈ ఫ్యాన్స్ లో కూడా చీలిక స్పష్టంగా కనిపిస్తుంది. నందమూరి అభిమానుల్లో జూనియర్ ఎన్టీఆర్ వర్గం ఇప్పుడు సెపరేట్ అయింది. వీళ్ళు బాలకృష్ణ సినిమాల్ని ఎంకరేజ్ చేయడం లేదు. పైపెచ్చు బాలకృష్ణ సినిమా రిలీజ్ అయినప్పుడు ఇతర హీరోల అభిమానులతో కలిసి ట్రోలింగ్ చేయడానికి కూడా వెనకాడటం లేదు. మొన్నటి వరకు తెర వెనుకున్న ఈ నిజం తాజాగా బాలకృష్ణ చేసిన ఒకే ఒక్క పనితో ఓపెన్ సీక్రెట్ అయింది. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసేయమని స్వయంగా బాలకృష్ణ చెప్పడం, ఆ వెంటనే ఫ్లెక్సీల్ని అక్కడి నుంచి పీకేయడంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. ఈ సందర్భంగా నందమూరి అభిమాన సంఘాల్లో వేరుకుంపటి ప్రత్యక్షంగా కనిపించింది. పెద్ద ఎన్టీఆర్ వీరాభిమానులు, పెద్ద వయసు వాళ్ళు, టీడీపీ సానుభూతి పరులు బాలకృష్ణ వైపు ఉంటే యూత్ అంతా జూనియర్ ఎన్టీఆర్ పక్షం చేరింది. మరీ ముఖ్యంగా బాలకృష్ణకు చెందిన సామాజిక వర్గంలో ఈ చీలిక స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మెగా కాంపౌండ్ లో వేరుకుంపట్లు ఎప్పుడో మొదలయ్యాయి. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ మెగా కాంపౌండ్ కు దూరం అయ్యాడో అప్పుడే ఆయన అభిమానులంతా ఇతర మెగా హీరోలకు దూరం అయ్యారు. పవనిజం అనే పేరు పెట్టుకుని తమకు తాముగా ప్రత్యేక అభిమాన వర్గాన్ని సృష్టించుకున్నారు. తాము కేవలం పవన్ కళ్యాణ్ సినిమాలు మాత్రమే చూస్తామని, ఇతర మెగా హీరోలతో తమకు సంబంధం లేదని బహిరంగంగా చెప్పే ఫ్యాన్స్ కోకొల్లలు ఉన్నారు. ఇలాంటి వేరుకుంపటి ఇంకోటి కూడా ఉంది. అదే అల్లు అర్జున్ ఆర్మీ. తన అభిమాన సంఘాలకు అల్లు అర్జున్ స్వయంగా ఈ పేరు పెట్టుకున్నాడు. ఇటు చిరంజీవికి అటు పవన్ కళ్యాణ్ కు సంబంధం లేకుండా తనకంటూ ఒక అభిమాన గణాన్ని సిద్ధం చేసుకుని దాన్ని పెంచి పోషించే పనిని దిగ్విజయంగా కొనసాగిస్తున్నాడు అల్లు అర్జున్. ఒకప్పుడు మెగా ఫ్యాన్స్ అని సంబోధించే అల్లు అర్జున్ ఇప్పుడు అదే ఫ్యాన్స్ ని ఆర్మీగా పిలుస్తూ అందులో చాలా మందిని తన వైపు తిప్పుకున్నాడు. ప్రస్తుతానికి అక్కినేని నాగేశ్వరరావు, ఘట్టమనేని కృష్ణ ఫ్యాన్స్ మాత్రమే కాస్త కలివిడిగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. వీళ్ళ ఫ్యాన్స్ గ్రూప్ లో ప్రస్తుతానికి చీలికెళ్ళు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.